నమస్కారం సార్. రామా రా కూర్చో. ఏంటి నా సమస్య? నిద్ర పట్టడం లేదు. ఏంటి నిద్ర పట్టట్లేదా? నిద్ర పట్టకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా నీకు? ఉండి చెక్ చేస్తాను. ఊపిరి తీసుకో గట్టిగా. ఇది వెనక్కి తిరుగు. గట్టిగా. ఇంకొంచెం. సమస్య ఉందమ్మా, మందులు రాసిస్తాను, 2 రోజులు వాడు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్? 2 రోజుల తర్వాత రా. అమ్మా. ఏముందమ్మా? నాన్న కడుపులో చాలా నొప్పిగా ఉంది నాన్న. అవునా? హాస్పిటల్కి వెళ్దామరా? హాస్పిటల్కి వెళ్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఏమైందమ్మా? రాత్రి నుంచి ఏమైందేమో తెలియదు డాక్టర్ గారు. ఫుల్ కడుపు నొప్పిగా ఉంది. ఏం తిన్నావు రాత్రి? చికెన్ తిన్నాను. ఓకే, నేను టెస్ట్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి కొద్దిసేపు. గట్టిగా తీసుకో ఊపిరి. వెనక్కి తిరుగు. చికెన్ తింటే వేడి కదా? అవును, నీకు లవర్ ఉన్నాడా? లేదు డాక్టర్. అయినా చికెన్ కి నాకు లవర్ ఉండడానికి సంబంధం ఏంటి డాక్టర్ గారు? ఉంది, సైన్స్ ప్రకారం ఉంది. లవర్ అంటే వెయిట్ చేయదు. సరే, మందులు రాసిస్తాను, రేపు రా మళ్ళీ. మనకు పిల్లలు లేరు కదా, కొత్త డాక్టర్ అమరం గారు వచ్చారు కదా, మనం వెళ్ళి చెకప్ చేసుకున్నాం కదండి. చెప్పండి, సమస్య ఏంటి? ఏం లేదు డాక్టర్ గారు, మాకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా పిల్లలు పట్టలేదు. అదే ప్రాబ్లం. అవునా? చెకప్ చేయాలి, పదండి. మేడంని చెక్ చేయాలి, మీరు కొద్దిసేపు బయట ఉండండి. ఊపిరి గట్టిగా తీసుకోమ్మా. ఏదమ్మా, గట్టిగా ఊపిరి తీసుకో. వెనక్కి. గట్టిగా ఊపిరి తీసుకోమ్మా. ఊపిరి తీసుకోండి గట్టిగా. ఇది ఇచ్చిరా, కొద్దిగా తీయమ్మా. ఊపిరి తీసుకో. చూడమ్మా, డాక్టర్ల దగ్గర అబద్ధాలు చెప్పొద్దు, అన్ని నిజాలు చెప్పాలి. నువ్వు నీ భర్త ఎన్నిసార్లు కలుస్తారు వారానికి? 2 సార్లు కలుస్తాం. 2 సార్లు కలిస్తే పిల్లలు ఎలా పుడతారు మరి? అదే నేనైతే రోజుకు 3 సార్లు చేస్తా.
ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మా ఇంట్లో మ్యాటర్ అది చెప్పాను. సరే నీ ఇష్టం, మందులు రాసిస్తాను. ఇవి వాడాక మళ్ళీ రండి. ఓకే డాక్టర్. మందులు వాడాయి కదా, అయినా కానీ నిద్ర రావట్లేదే. ఏం చేద్దాం? ఇంకోసారి డాక్టర్ని కలుద్దాం. నమస్తే డాక్టర్. రామ్మా కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నిద్ర పడుతుందా? ఇక్కడ సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని వాడాను, అస్సలు పట్టడం లేదు. సరే ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి. సరే సార్, నాకు మంచి నిద్ర పట్టే చాలు. కానీ నేను ఎలా చెప్తే అలా చేయాలి, ఓకేనా? ఓకే సార్. ఏం సార్ ఇది? చెప్పాను కదా ముందే నీకు అన్నిటికీ కోఆపరేట్ చేయాలని. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది సార్, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది రా. నాకు రోజు కావాలి డాక్టర్. రేపు కూడా ఇదే టైంకి వస్తాను. నాకు కావాల్సింది అదే కదా. ఏంటి ఏమైంది డల్లుగును? ఏమండి, ఆ డాక్టర్ గారు ఏం చేశాడో తెలుసా? అవునా, అలా చేశాడా? వాళ్ళ సంగతి చెప్తాను. మా ఫ్రెండ్ ఉంది. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఒళ్ళంతా తింగిరిగా ఉంది సార్. అవునా, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే సార్. ఏదో ఒకటి గట్టిగా తీసుకోమ్మా. వెనక్కి తీసుకో. గట్టిగా తీసుకోవాలి, ఇంకా గట్టిగా మొత్తం రావాలి. ఏంటో చేస్తున్నావు? రాయంటే రెస్పెక్ట్ లేకుండా. రెస్పెక్ట్ కావాలి నీకు. ఏం కావాలి? రెస్పెక్ట్. రెస్పెక్ట్. నిలబడరా. నువ్వు డాక్టరా? ఎవరా నువ్వు డాక్టర్? ఏంట్రా వచ్చిన ఆడదానికల్లా నువ్వు టెస్టులు చేస్తావా? టెస్టులు ఎవరనుకుంటున్నావురా నన్ను? ఇక్కడ సిఐడి. అవునా, వాడి పని నేను చూస్తా. మీరేం టెన్షన్ తీసుకోకండి, నువ్వు రిలాక్స్ అయిపో. అర్థమైందా? మేడం మేడం మేడం. ఏంటి వచ్చిన ఆడవాళ్ళందరికీ ఏం చేస్తున్నావు? వైద్యో నారాయణ హరి అన్నారు. వైద్యుడు అంటే ఏమనుకున్నావు? నీ వేషం ఏంటో ఇక్కడ తెలుస్తా పదా. రా మేడం మేడం, సారీ మేడం, తప్పైంది మేడం, క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను మేడం. నువ్వు ఎంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తావు చెప్పు. రే నీలాంటి వాళ్ళకి తగిన శాస్తి నేను చేపిస్తారా? బుద్ధి చెప్పాలరా మేడం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ స్మైలీ ఛానల్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.